మామిడికాయతో సింపుల్‌గా చేసే రోటి పచ్చడిని చూపించబోతున్నాను. అందుకోసం మామిడికాయను తీసుకొని బాగా కడిగి పైనున్న పొట్టును తీసేసి ఇలా కట్ చేసి తీసుకోండి. ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సర్ జార్‌లోకి తీసుకొని ఇందులోనే 4 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, 1:30 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా కోర్స్‌గా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే రోట్లో రుబ్బైనా తీసుకోవచ్చు. ఒక గిన్నెలోకి తీసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం. 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్‌ని తీసుకొని ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకోండి. 2 వెల్లుల్లిపాయల్ని తీసుకొని కొంచెం ఫ్రై చేసి ఇందులోనే చిటికెడంత హింగువను అలాగే కరివేపాకును వేసి పోపుని బాగా ఫ్రై చేసి పచ్చడిలో వేసి కలపడమే. చాలా సింపుల్‌గా కేవలం 2 నిమిషాల్లో చేసిన ఈ మామిడికాయ పచ్చడిని మనం అన్నంతో తీసుకున్నా, చపాతీతో తీసుకున్నా చాలా బావుంటుంది.